ఆయన చేతిలో ఉన్నటువంటి గుడ్డ, చేతి గుడ్డ ఏదైతే ఉందో తుడుచుకోవడానికి తెచ్చుకున్నాడో అది ఆ భరద్వాజునికి ఇచ్చాడు. ఆ ప్రకృతిని అంతా గమనిస్తూ ఉన్నాడు. ఎంత బాగుందబ్బా ఈ ప్రకృతి, ఎంత గొప్పగా ఉంది ఇది అని ఆ ప్రకృతిని అంతా చూస్తూ ఉన్నాడు. ఆయన చాలా ఆనందపడుతూ ఉన్నాడు. ఇట్లా చెట్టుపైకి చూడగానే ఒక మగ పక్షి, ఒక ఆడపక్షి, క్రౌంచ పక్షులు, రెండు క్రౌంచ పక్షులు వాటి భాషలో అవి మాట్లాడుకుంటున్నాయి. కూర్చుని హౌ ఆర్ యూ, ఐ లవ్ యూ, ఏమేమి మాట్లాడుకోవాలో అన్నీ మాట్లాడుకుంటున్నాయి. ఒక వేటగాడు తన బాణాన్ని విసిరి కొట్టాడు. ఆ కొట్టగానే ఒక పక్షి, మగ పక్షి కింద పడిపోయిందండి. పడిపోగానే ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతూ రోదిస్తూ ఉంది. ప్రేమలు మనకేముంటాయని అనుకోకండి. ప్రతి జంతువుకి ఈ సృష్టిలో తల్లి కోడి మొదలుకొని తల్లి పిల్లి మొదలుకొని, తల్లి కుక్క మొదలుకొని, తల్లి చీమ మొదలుకొని, వాడి భాష తెలియదు కాబట్టి మనకు తెలియదు వాడి ప్రేమ అందని. ప్రతి వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది. ఆ ఆడపక్షి విలవిలలాడిపోతుందట. ఆ పక్కన రెక్కలు కొట్టుకుంటూ ఏడుస్తుందట. ఈయన ఒక్కసారిగా దాని వైపు చూశాడు. ఎందుకంటే ఈయన హృదయంలో ఎలాంటి కల్మషం లేదు. ఆ తమసా నది ఎట్లయితే బురద లేకుండా నిర్మలంగా ఉందో అట్లా ఆయన హృదయం కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన చూస్తే ఆయనకు ఒక్కసారిగా వేటగాని మీద కోపం వచ్చిందట. వచ్చి ఒక మాట చెప్పాడు ఆయన, మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఓ బోయవాడ, ఓ నిరంకుశుడైనటువంటి వేటగాడ, కామమోహితం. ఆ రెండు పక్షులు ప్రేమతో ఉన్నటువంటి సమయంలో ఆ జంట నుంచి నీవు ఒక పక్షిని విడదీశావు కాబట్టి నువ్వు శాశ్వతంగా అపకీర్తిని పొందుదువుగాక. ఆయన లోపల శోకము కలిగింది. లోకమేందో ఆయనకు తెలిసింది. ఈ శోకము ఆ లోకము రెండు కలిసి మొట్టమొదటిసారిగా శ్లోకం అనేటటువంటిది ఏర్పడ్డది వాల్మీకి మహర్షి నుంచే. లోకం ఎప్పుడైతే శోకంతో మేళవింపబడుతుందో అప్పుడు శ్లోకం పుట్టుకొచ్చింది వాల్మీకి మహర్షి నుంచి.